హాయ్ హలో నమస్కారం. మీరు చూస్తున్నది నేత్రాని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం 3BHKలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ని చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఈ వీడియోని చూడండి. అలాగే జెన్యూన్ ప్రాపర్టీస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ని తీసుకొస్తున్నాము. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 3BHKలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఫేసింగ్ చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. డైమెన్షన్ చూసుకుంటే 185 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు రోడ్డు ముందు ఈ ఇంటి ముందు వచ్చేసి రోడ్డు 30 ఫీట్ రోడ్డు రావడం జరిగింది. డైమెన్షన్ చూసుకున్నట్టయితే 33.5 × 50 సైజులతో ఉంటుంది. లోనుకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నూట 85 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో కట్టిన ఈ ఇల్లు G+1 పర్మిషన్స్తో ఉంది. ఫుల్లీ LRS ప్లేట్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో పార్కింగ్ చూసుకున్నట్టయితే ఒక సెడాన్ కార్ పట్టే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. లాంగ్ గ్రానైట్ ఫినిషింగ్తో కింద ఫ్లోరింగ్ ఇచ్చారు. అలాగే వాళ్ళకు చూసుకున్నట్టయితే ఖజేరియా టైల్స్ వాడడం జరిగింది. సెట్ బ్యాక్స్ వచ్చేసి నార్త్ సైడ్ 2 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ఎంట్రన్స్ సింహద్వారం చూసుకున్నట్టయితే సింహద్వారం టోటల్గా టేక్వుడ్ వాడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్తో 3 ఫీట్ స్టెప్స్ రావడం జరిగింది. మనకు స్టెప్స్ సైడు ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సౌత్ సైడ్ చూసుకుంటే 1 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓనర్ గారు అయితే ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇది వచ్చేసి హాల్లో కూడా కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే లాంగ్ గ్రానైట్ ఫినిషింగ్ వాడడం జరిగింది. మంచి వెంటిలేషన్ కొరకు 3 కార్నర్ విండో ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్ పైన చూసుకున్నట్టయితే సింపుల్ మెథడ్లో ఫాల్ సీలింగ్ రావడం చూస్తున్నాం. ఈ ఇల్లు లొకేషన్ చూసుకున్నట్టయితే మునగనూరులో ఉంటుంది. మునగనూరు గ్రామ పంచాయతీ నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హైతనగర్ బస్ స్టాప్ నుండి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. తొర్రూరు టు ఇంజాపూర్ వెళ్ళే దారికి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ 3BHKలో ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కూడా కింద లాంగ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. పైన ఫాల్ సీలింగ్తో పాటు మనకు సౌత్ సైడ్ ఒక వుడెన్ విండో ఇచ్చారు. 3BHKలో ఇది వచ్చేసి గెస్ట్ రూమ్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు సౌత్ సైడ్ ఒక విండో రావడం జరిగింది. ఇంకా ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మీ ప్లాట్స్ని కానీ మీ ప్రాపర్టీస్ని కానీ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే మేమే మీ ప్రాపర్టీస్ని ఫ్రీగా ప్రమోషన్ చేసి మా సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేస్తాము. ఈ ఏరియా వచ్చేసి పూజా గదికి ఆనుకొని డైనింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. డైనింగ్ ఏరియా కూడా పైన ఫాల్ సీలింగ్ రావడం చూస్తున్నాము. ఇది వచ్చేసి పూజా గది. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది అయితే ఏర్పాటు చేశారు. ఫుల్ టైల్స్తో ఎలాంటి మరకలు అంటకుండా టైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఎల్ ప్యాటర్న్లో ఉన్న కిచెన్ రూమ్. కిచెన్ బల్ల వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ వాడడం జరిగింది. మనకు సౌత్ సైడ్ చూసుకుంటే సౌత్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఆగ్నేయంలో మంచి వెంటిలేషన్ కొరకు ఒక విండో ఇవ్వడం చూస్తున్నాము. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే పైన కనిపిస్తున్న మా నెంబర్కు సంప్రదిస్తే మేమే దగ్గరుండి ఈ ప్రాపర్టీని విజిట్ చేపిస్తాము. ఈ గది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి సైజులతో రావడం జరిగింది. 185 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన
ఈ హౌజు మునగనూరు గ్రామ పంచాయతీ నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఈశాన్యంలో చూసుకుంటే ఈశాన్యంలో బోర్ పాయింట్ రావడం చూస్తున్నాము. వాటర్ సంప్ కెపాసిటీ వచ్చేసి 5000 లీటర్ వాటర్ సంప్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు తూర్పు ఆగ్నేయంలో ఒక వాష్ ప్యాంట్ ఇచ్చారు. ఇంకా ఈ ఇంటికి సంబంధించిన ప్రైస్ కానీ ఈ ఏరియా వ్యూ కానీ పైకి టెర్రస్ పైకి వెళ్తూ మాట్లాడుకుందాం. మంచి ప్రైమ్ లొకేషన్లో 3 BHKలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అయితే ఓనర్ గారు 95 లక్షలుగా చెప్తున్నాడు. ఇదేం ఫిక్స్డ్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మరెందుకు ఆలస్యం, పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే దగ్గరుండి ఈ సైట్ విజిట్ చేపించడంతో పాటు బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేపిస్తాము. అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ సేల్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే మేమే మీ ప్రాపర్టీస్ని ఫ్రీగా ప్రమోషన్ చేసి ఇస్తాము. మన ఛానల్లో మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.